హలో అండి. ఈరోజు ఒక మంచి డిజైన్ అయితే వచ్చేసాను. టెంపుల్ స్టైల్ అండి. దీనికోసమని బక్రాన్ని అయితే తీసుకొని మీ యొక్క నెక్ డీప్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసిన తర్వాత షోల్డర్ అనేది 3 ½ యాక్చువల్‌గా ఇది చిన్న బ్లౌజ్ అండి. కొంచెం పెద్ద బ్లౌజ్ అయితే మాత్రం 4 ఇంచెస్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ కింద కూడా 3 ½ మార్కింగ్ చేసుకోండి. అండ్ ఒక 3 ఇంచెస్ కిందకి దించి ఒక మార్కింగ్ చేసేసి అండ్ ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. మరికొక మార్కింగ్ అయితే చేయండి. నేను చూపించే విధంగానే సేమ్ మార్కింగ్ అయితే చేసేసేయండి. మార్కింగ్ చేసిన తర్వాత చెప్పాను కదండీ కొంచెం సన్నమని. అందుకని 3 ఇంచెస్‌కే మళ్ళీ మార్కింగ్ పెట్టేసి గమనిస్తున్నారా నేను షేప్ ఎలా అయితే వేసానో మీరు కూడా అలానే షేప్ అయితే వేసేసుకోండి. సరేనండి. షేప్ అనేది ఫస్ట్ అటెంప్ట్ అయినా రాకపోయినా ఏం పర్వాలేదండి. 1కి 2 సార్లు ట్రై చేయండి. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. చూడండి ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నాం సేమ్ అలానే మొత్తంగా కటింగ్ అయితే చేసేసేయండి. కటింగ్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే దీనికి మొత్తాన్ని లైనింగ్‌ని అయితే జాయిన్ చేసేసేయండి. లైనింగ్ అనేది ఎలా జాయిన్ చేస్తారంటే షైనింగ్ వచ్చేదేమో లైనింగ్ మీద పెట్టేసి మొత్తం జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఏటయిందంటే మెయిన్ క్లాత్‌కేమో ఆ అంచు ఏమైందంటే తిరగబడినట్టు వచ్చిందనమాట. అంటే మొగ్గ అనేది కిందకు వస్తుంది. అందుకని ఏం చేశానంటే మళ్ళీ అంచు అనేది సెపరేట్ చేసేసి మొగ్గ స్ట్రైట్‌గా పెట్టినట్టు పెట్టి మళ్ళీ ఆ అంచు అనేది అటాచ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మొత్తం ఒకసారి పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా అయితే చూపించానో నెక్‌కి మొత్తంగా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ వేయడం స్టార్ట్ చేసేసేయండి. ఇదిగోండి మొత్తంగా స్టిచ్ వేసుకొని రండి. అయితే ఇక్కడ స్టిచ్ వేసి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా వేయండి. ఓకేనండి. అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక్కసారి కింద అంచు అనేది ఎలా ఉందో ఒక్కసారి చూసి దాన్ని మార్కింగ్ వేసుకొని స్టిచ్ అయితే వేసేసేయండి. ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇదిగోండి ఈ విధంగా అయితే చూసుకొని స్టిచ్ వేసేసేయండి అండ్ డబుల్ స్టిచ్ కూడా వేసేసేయండి. చూసుకుంటూ వేయండి. సరేనా? ఇక్కడ ఎందుకు వేయమన్నానంటే ఎక్కువగా రౌండ్ అనేది బాగా వస్తే మనకి ఆ టెంపుల్ మోడల్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందండి. అందుకు అలా వేయమన్నాను. ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని వచ్చేసి ఇలా కటింగ్స్ అయితే ఇచ్చుకొని వచ్చేసేయండి. కోనీ దగ్గర మాత్రం లోతుకల్లా కట్ చేసేసేయండి. కట్ చేసేసి దాన్ని రివర్స్ తిప్పండి. ఏదైనా సూదిగా ఉన్నది తీసుకొని ఈ విధంగా రివర్స్ తిప్పేసేయండి. అండ్ ఈ కోనీల దగ్గర కూడా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి అక్కడ కూడా రివర్స్ అనేది తిప్పేయండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బాగా సన్నగా ఉండేది ఒక పెన్సిల్ లాంటిది ఏదైనా తీసుకోండి. తీసుకొని ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేయండి. అడ్జస్ట్ చేసి ఏం చేస్తారంటే పైన ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసేయండి. 2 సైడ్స్ కూడా అలానే స్టిచ్ చేయండి. వీడియో అనేది ఎండింగ్‌కి వచ్చేస్తుందండి. ఇలాంటి వీడియోలు మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇకపై చేస్తూ ఉంటాను కూడా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి వెళ్ళే ముందు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే అయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ జాయిన్ చేసుకొచ్చేటప్పుడు కింద నుంచి జాయిన్ చేసుకొని రండి. సరే అండి. అక్కడ కూడా సేమ్ యథావిధిగానే కింద కూడా అంచు అనేది చూసుకుంటూ జాయిన్ చేయండి. అంతే అండి. తిప్పేసి ఎడ్జ్ కుట్టు వేసేసండి. అండ్ థ్యాంక్ యూ.